హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి. సో రైట్ నౌ నాతో పాటు లెజెండరీ యాక్టర్ సుమన్ గారు అయితే ఉన్నారనమాట. సో డెఫినెట్లీ ఈ మూవీ టీజర్ గురించి మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. సో సార్ ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా ఈ టీజర్ ఎలా అనిపించింది ఏంటి ఒకసారి? యాక్చువల్లీ ఫ్రాంక్లీ నేను టీజర్ చూడలా, అంటే నేను తర్వాత చూస్తాను. బట్ నేను మెయిన్గా వచ్చింది ఏంటంటే మా సముద్ర కోసం. సముద్ర నాకు ఇప్పుడుగా ఆల్మోస్ట్ 35 ఇయర్స్ నుంచి పరిచయం ఉంది. చాలా హార్డ్ వర్కింగ్, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. ప్రొడ్యూసర్ మనిషి, ప్రొడ్యూసర్కి నష్టం జరగకూడదని చెప్పి ప్లానింగ్ చేస్తున్న మనిషి. మధ్యలో మంచి హిట్స్ ఇచ్చారు, వాళ్ళు కొంచెం ఫ్లాప్స్ ఇచ్చారు, ఇది కామన్ ఇది. బట్ ఒక హార్డ్ వర్కర్ అండ్ డెఫినెట్లీ ఈ సినిమా హిట్ అవ్వాలి. అండ్ ఈ సినిమాలో ఉన్న స్టోరీ చాలా మంచి స్టోరీ, టేకింగ్స్ చాలా బాగున్నాయి అని తెలుసు నాకు. సో ఈ సినిమా మ్యూజిక్, టేకింగ్స్, యాక్షన్, ఎవ్రీథింగ్ అంటే ఒక ప్యాక్డ్ ఫిలిం, ఫ్యామిలీ ఫిలిం ఉంటుంది, మంచి మెసేజ్ ఉంది, అది నాకు తెలుసు నాకు. సో ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్కి, ప్రొడ్యూసర్స్ కూడా ఆల్ ది బెస్ట్. అండ్ సార్ ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు మీ స్పీచ్లోని లైక్ ఒక సినిమాలో చాలా మంది కొత్త వాళ్ళు వస్తున్నారు, బట్ దెర్ ఈజ్ నో అంటే లైక్ గ్లామర్ అన్నది లేదు, బట్ ఇందులో అది ఉంది, అంటే అట్రాక్టివ్నెస్ కూడా ఉంది అని అన్నారు కదా. సో అంటే లైక్ ఎందుకు అనాల్సి వచ్చింది? జనరల్గా సినిమా అనేది గ్లామర్ అండి. అంటే అందరూ ఏంటంటే సినిమా వెళ్ళడమే, ఆ సినిమాలో గ్లామరస్గా ఏముంది, లేడీస్ అందరూ, అమ్మాయిలందరూ ఏంటంటే హీరోయిన్ గ్లామరస్గా ఉంటే డ్రెస్, మేకప్, హెయిర్ స్టైల్, లేకపోతే సాంగ్లు స్టెప్స్ ఏమి వేశారు అని హీరోయిన్ పెద్దగా పెర్ఫార్మెన్స్ కోసం చూడరు. హీరో కోసం వెళ్ళడం ఏంటంటే ఆయన ఫిజిక్ బాగుందా, ఇప్పుడు ఉన్న దాంట్లో డాన్స్ బాగా చేస్తున్నాడా, ఫైట్స్ బాగా చేస్తున్నాడా, పెర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నాడా, ఇది పాయింట్. బట్ మెయిన్ అట్రాక్షన్ మీకు ఏంటంటే పోస్టర్ అట్రాక్టివ్గా ఉండాలి. సో అట్రాక్షన్ అంటే నేను చెప్పేది కలర్లు పోస్ట్ చేస్తే కాదండి. అసలు మెయిన్ హీరో హీరోయిన్ అందంగా ఉంటే అది ఒక సెకండ్ ఆగి ఏంటి ఇది కొంచెం అందంగా ఉన్నారు ఎవరు, నెక్స్ట్ టైటిల్కి వస్తారు. సో ఈ టైటిల్లో వరదరాజు గోవింద్, అది ఇది ఒక వెరైటీ ఉంది. ప్లస్ సముద్ర మీద ఏంటంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. సో అది నేను చెప్పేది ఏంటంటే పోస్టర్లో ఒక అట్రాక్టివ్ ఏంటంటే ఆమె హీరోయిన్ చాలా అందంగా ఉంది, ఆన్ స్క్రీన్స్ ఇంకా అందంగా ఉంది, హీరో రగడ్గా ఉన్నారు, హ్యాండ్సమ్గా ఉన్నాడు, ప్లస్ ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నాయి. సో డెఫినెట్లీ ముందు అట్రాక్షన్ ఒక మ్యాగ్నెట్ లాగా జనాల్ని లాగాలి. ఎందుకంటే గురువారం, శుక్రవారం, శనివారం అదే రోజు 5-6 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో జనాలు దేనికి వెళ్ళాలి ఎవరికి తెలియదు. సో ఫస్ట్ వాళ్ళు లేదేంటంటే అంటే కొత్త వాళ్ళ సినిమాలు అయితే ఆల్రెడీ రియల్ హీరోస్ ఉండి వాళ్ళు ఓపెనింగ్స్ ఉంటాయి, బట్ ఈ బ్యాచ్లో ఎవరు వెళ్ళాలి కన్ఫ్యూజ్ అవుతారు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మెయిన్ టెక్నిక్స్. తర్వాత సినిమా ఎంటర్ అయిన తర్వాత సినిమా బాగుంది అనుకోండి, ఇట్ బికమ్స్ ఎ హిట్, సూపర్ హిట్, సూపర్ డూపర్ హిట్. అండ్ సార్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్, సో రామోజీరావు గారు ఇక లేరు అన్న విషయం మనం జీర్ణించుకోవడానికి చాలా కష్టంగా ఉన్నా సరే మీరు కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనతో. సో మాకు తెలియనిది ఏదైనా అండ్ మీకు తెలిసింది ఏదైనా వన్ థింగ్ ఆయన గురించి? డెఫినెట్లీ అండి. ఇప్పుడు సినిమాలో మేము చాలా త్యాగం చేసాం, చాలా అది చేసాం, ఇది చేసాం అంటారు. అంటే నేను సినిమా వరకే మాట్లాడుతున్నాను. నిజంగా సినిమా ప్రొడ్యూసర్గా, ఒక మేకర్గా, ఒక స్టూడియో మ్యాన్ కంటే ఆయనే చెప్పాలి. ఎందుకంటే దగ్గరగా 2,500 ఎకర్లో ఆయన ఒక టౌన్షిప్ లాగా కట్టాడు. అది స్టూడియో లాగా లేదు, టౌన్షిప్ లాగా ఉంది. అండ్ అక్కడ యూ నేమ్ ఇట్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. మొత్తం సముద్రం అప్పుడు లేదు, ఇప్పుడు డిజిటల్గా సముద్రం అది కూడా వచ్చేసింది. ఇప్పుడు ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్, అది ఇది వచ్చేసింది. సో అది మెయింటైన్ చేయడానికి మళ్ళీ ఏంటంటే ఆయన వేరే ఎంటర్టైన్మెంట్, అంటే పిల్లలకి కన్వెన్షన్ సెంటర్స్, మీటింగ్స్ అన్ని పెట్టి దాంట్లో కూడా ఏదైనా తగ్గినా కూడా క్వాలిటీ ఆఫ్ ది స్టూడియో ఎప్పుడు తగ్గదు. మీరు ఫ్లోర్ తీసుకోండి, మెటీరియల్ తీసుకోండి, సెట్స్ తీసుకోండి, అన్నీ బాగుంటాయి వాళ్ళది. ఇది దాని తర్వాత నెక్స్ట్ తీసుకుంటే ఆయన ఈనాడు పేపర్, అంటే జనరల్లీ పేపర్లో ఏంటంటే జనరల్గా కొంచెం కాంపిటీషన్ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి మార్గదర్శి చిట్ ఫండ్స్, దెన్ ప్రియా పికిల్స్, డాల్ఫిన్ హోటల్, అంటే అలా రకరకమైన అందరికీ ఆయన ఇన్స్పిరేషన్ చేశారు. ప్లస్ మెయిన్గా ఈరోజు తెలుగు వాళ్ళకి సినిమా విషయం, స్టూడియో విషయం అన్నప్పుడు గర్వంగా మనం చెప్పగలిగేది రామోజీ ఫిల్మ్ సిటీ. సో అలాంటి మనిషి ఇక లేరంటే చాలా బాధగా ఉంది. ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా ఆయన. సో నిన్న ఆయన ఆ బాడీ చూసిన తర్వాత చాలా నా మెమరీస్ చాలా వెళ్ళింది. ఆయన అంటే కలిసేది, మాట్లాడేది అనమాట. సో యూ లాస్ట్ ఎ వెరీ గ్రేట్ మ్యాన్. అండ్ మళ్ళీ ఇది రీఫిల్ చేయడం అనేది చాలా కష్టం. ఏదైనా ఆయన ఆత్మకి శాంతి చేకూర్చాలి. ఆయన ఏదైతే డ్రీమ్స్ అనుకున్నారో అవన్నీ మనం ఏంటంటే మనం ముందుకు తీసుకెళ్ళి ఆ విధంగా ఆయన్ని మనం సంతోషపెట్టాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.